తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కోసం తెలుగు మెటీరియల్ అనేది మనం రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీకు తెలుగు మెటీరియల్ 3-10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేసేలా ఉన్న తెలుగు మెటీరియల్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ మెసేజ్ చేయండి. వీ విల్ ట్రై టు రిప్లై దట్. హోలీ పండుగను ఏ తెలుగు నెలలో జరుపుకుంటాము? ఆప్షన్ 1 చైత్రం, ఆప్షన్ 2 ఆషాఢం, ఆప్షన్ 3 ఫాల్గుణం, ఆప్షన్ 4 భాద్రపదం. మనకి క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి ఫ్రేమ్ అయింది అంటే సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి అనేది ఫ్రేమ్ అవ్వడం జరిగిందనమాట. సో మన సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి మెయిన్గా ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి. ఏంటవి అంటే ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ముందుగా ఈ యొక్క హోలీ పండుగను ఏ తెలుగులో జరుపుకుంటామన్న దానికి ఆన్సర్ ఏంటి అంటే ఫాల్గుణం మాసంలో మనము హోలీ పండుగను అనేది జరుపుకుంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ సెకండ్ క్వశ్చన్ అనేది లాస్ట్లో ఉన్న లెసన్ అనమాట సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో. ఆ క్వశ్చన్ ఏంటి అంటే శ్రీకృష్ణ శతకం మకుటం ఏది అని చెప్పేసి క్వశ్చన్. సో ఆప్షన్ 1 జయకృష్ణ, ఆప్షన్ 2 హరే కృష్ణ, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 శ్రీకృష్ణ. ఈ శతకం యొక్క మకుటం ఏది అంటే ఆప్షన్ 3 కృష్ణ అనే మకుటంతో మనకి ఈ శ్రీకృష్ణ శతకం మకుటం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ బాలలారా బంగారు కొండలారా గేయ రచయిత ఎవరు? ఈ బాలలారా బంగారు కొండలారా అనే గేయం అనేది ఎక్కడ ఉందంటే టెక్స్ట్ బుక్లో లేదు. టెక్స్ట్ బుక్ పైన థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది కదా, దాని యొక్క అట్ట పైన ఉన్న గేయం అనమాట. దాని యొక్క గేయ రచయిత ఎవరు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చూసుకుందాం. ఆప్షన్ 1 కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ 2 కపిలవాయి లింగమూర్తి, ఆప్షన్ 3 సింగిరెడ్డి నారాయణరెడ్డి, ఆప్షన్ 4 వేముగంటి నరసింహాచార్యులు. దీని యొక్క గేయ రచయిత ఎవరు అంటే కపిలవాయి లింగమూర్తి అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అమ్మ పాఠం వీరికి సంబంధించింది. ఆప్షన్ 1 కపిలవాయి లింగమూర్తి, ఆప్షన్ 2 వేముగంటి నరసింహాచార్యులు, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 సింగిరెడ్డి నారాయణరెడ్డి. ముందుగా ఈ యొక్క ఆప్షన్స్లో పర్సన్స్ని కనుక గమనించినట్లయితే కపిలవాయి లింగమూర్తి అనే పర్సన్ దేనికి సంబంధించిన వాడు? బాలల్లారా బంగారు కొండలారా అనే గేయానికి సంబంధించిన వాడు. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ రాంగ్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. వేముగంటి నరసింహాచార్యులు ఏం రచించాడంటే బాలగేయాలను రచించాడు అనమాట. ఏం రచించాడు? బాలగేయాలను రచించాడు అనమాట. ఈ బాలగేయాల నుంచి తీసుకోబడింది ఏ పాఠం అంటే అమ్మ అనే పాఠం అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే దాశరథి కృష్ణమాచారి. ఎవరు? దాశరథి కృష్ణమాచారి. ఈ పర్సన్ అనేవాడు మనకి ఎక్కడ టచ్ అవుతాడంటే ఎలుక విందు అనే పాఠ్యాంశంలో మనకి పరిచయం అవుతాడు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 4 సింగిరెడ్డి నారాయణరెడ్డి. సింగిరెడ్డి నారాయణరెడ్డి అనే పర్సన్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో పరిచయం అవుతాడంటే తోటతల్లి అనే పాఠంలో మనకు పరిచయం అవుతాడు అనమాట. సో ఆప్షన్ 4 కూడా కాదు, 3 కూడా కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే అది అమ్మ అనే పాఠం అనేది బాలగేయాల నుంచి తీసుకోబడింది. ఈ బాలగేయాలని రచించింది ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ శీతల భవానీని ఈ పండుగలో భాగంగా పూజిస్తారు. ఆప్షన్ 1 బొడ్డెమ్మ, ఆప్షన్ 2 తీజ్, ఆప్షన్ 3 దీపావళి, ఆప్షన్ 4 దసరా అనమాట. మనకి దసరా అయితే ఎవరిని పూజిస్తారు అంటే భవానీ మాతను లేదా మన హిందూ దేవుళ్ళను పూజిస్తాం అనమాట. దీపావళికి అయితే లక్ష్మీదేవిని పూజిస్తాం. ఈ బొడ్డెమ్మ పండుగలు ఎవరిని పూజిస్తామంటే గౌరమ్మని పూజిస్తాం అనమాట. ఎవరిని? గౌరమ్మని. గౌరమ్మ అంటే ప్లస్ వెంపలి చెట్టును కూడా పూజిస్తాం. కానీ తీజ్ పండుగలు ఎవరిని పూజిస్తామంటే శీతల భవానిని పూజిస్తాం అనమాట. ఈ తీజ్ పండుగ ఎవరు జరుపుకుంటారంటే బాలికలను జరుపుకుంటారనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ గిజిగాని గూడు కథ రచయిత ఎవరు? ఇది కూడా థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఆప్షన్ 1 వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి గురజాడ, ఆప్షన్ బి వచ్చేసి రవీంద్రుడు, ఆప్షన్ సి కాళిదాసు, ఆప్షన్ డి భీష్మ సాహ్ని. ఈ గిజిగాని గూడు కథ రచయిత ఎవరు అంటే మనకి భీష్మ సాహ్ని అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో లెసన్ అయిపోయిన తర్వాత కూడా మనకి ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలలో మనకి ఏమని మెన్షన్ చేశాడంటే భీష్మ సాహ్ని రచించిన గిజిగాని గూడు కథ గురించి చదవండి అని చెప్పేసి మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ లైన్ నుంచి ఆ సెంటెన్స్ నుంచి ఫ్రేమ్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే గిజిగాని గూడు కథ రచయిత ఇది ఫ్రేమ్ అయిందనమాట. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ పోలో ఆటలో గుర్రాలపై స్వారీ చేస్తూ ఏ కర్రతో కొడతారు? మనకి 2019 వరకు కానీ అంటే 2019-20 అకాడమిక్ ఇయర్ ప్రింట్ వరకు కానీ మనకి ఎక్కడ కూడా 18 ప్రింట్లో కానీ 17 ప్రింట్లో కానీ మనకి పోలో ఆటలో గుర్రాలపై స్వారీ చేసి ఒక కర్రతోని కొడతారని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. కానీ 2020-21 అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మాత్రము అప్డేట్ చేసిన విషయం ఏంటి అంటే పోలో ఆటలో గుర్రాలపై స్వారీ చేస్తూ మల్లెట్ అనే కర్రతోని కొడతారని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి సో దీనిపైన కూడా మనకి ఎందుకు అప్డేటెడ్ పైన క్వశ్చన్ వేయడం జరిగిందంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతాం కదా, కానీ టెక్స్ట్ బుక్స్లో మాడిఫై అయిన విషయాలపైన ఎవరికి కూడా సరిగైన అవగాహన ఉండదు. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ మనకు కనుక ఫ్రేమ్ అయినట్టయితే
మనము ప్రశ్నల యొక్క సమాధానాన్ని తప్పుగా పెట్టి రావడం జరుగుతుంది. కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది మా ఛానల్‌లో. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. సో, ఈ పోలో యొక్క ఆటలో గుర్రాలపై స్వారీ చేసి ఏ కర్రతో కొడతారంటే మల్లెట అనే కర్రతో కొడతారనమాట. నెక్స్ట్ 8th క్వెషన్. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ ఒరిస్సా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఈవీఎస్లో నుండి లాస్ట్ లెసన్ నుంచి తీసుకోబడింది. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉన్నాయన్నమాట. ఎక్కడ? ముంబైలో ఉన్నాయి. రంజనులు ఏ జిల్లాకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ నిర్మల్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి సంగారెడ్డి, ఆప్షన్ డి ఆదిలాబాద్. రంజనులు అనేవి ఆదిలాబాద్ జిల్లాకు ప్రసిద్ధి చెందినవి అనమాట. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ సంగారెడ్డి, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి ఆదిలాబాద్, ఆప్షన్ డి నిర్మల్. కొయ్య బొమ్మలు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే నిర్మల్ అనేది గుర్తుకు రావాలన్నమాట. రంజనులు అని అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఆదిలాబాద్ గుర్తుకు రావాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాజ్ అ ఫ్యామిలీ.